దమ్ముకి పీస్ వచ్చేసి ఒక మీడియం సైజులో అయితే కొట్టించుకొచ్చారండి. ఈయన 6 కిలోలు అయితే చికెన్ తీసుకొచ్చేసారు. నేను చెప్పాను 6 కిలో రైస్ వేస్తున్నానని. అదైతే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి 10 లీటర్స్ అయితే వాటర్ వేస్తున్నాం. చూడండి మంచిగా ఈ వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత మనం దీనిలో రైస్ వేసుకుంటాము. కొంచెం దీనిలో ఉప్పు కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ ముక్కకు పట్టించాము. ఇప్పుడు రైస్ వాటర్ వేసాం కదా, వాటర్ కూడా వేస్తున్నాము. ఆల్రెడీ వేసాను దాంట్లో. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. దమ్ముకు వచ్చేసండి 1 కిలో రైస్కి 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఎవరైనా అంతే, ఎన్ని కిలోలు వేసుకుంటే అంత. 1.5 లీటర్ మాత్రం ఖచ్చితంగా దమ్ముకు వాటర్ పడతాయి. కాకపోతే మీరు పాత రైస్ అనుకోండి, నానబెట్టే విధానంలో ఉంటుంది. ఒక 20 నిమిషాలు నానబెట్టేసుకుంటే కొంచెం వాటర్ పడతాయి. 1 గంట నానబెడితే ఇంకా తగ్గించుకోవాలి వాటర్ మాత్రం. దమ్ము బాగా మనకి రైస్ చాలా విడివిడిగా రావాలంటే కరెక్ట్ వాటర్ వేసుకుంటేనే వస్తాయండి. వీడియో రన్ అవుతుందా? ఓకే, పడుతుంది. మనమైతే ఉప్పు వేసుకుందాం. మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మంచిగా వాటర్ కుక్ అయ్యేలాగా కాగబెట్టేసుకుందాం. ఈలోపు పెరుగు చట్నీకి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనకి మంచిగా వాటర్ అయితే బాగా కాగినాయి. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం. మనం రైస్ వేసుకొని బాగా దాన్ని తిప్పేసి చక్కగా మనం ఒక 50 మినిట్స్ ఉడికిద్ది. మీకు మళ్ళీ రైస్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మన ఇంట్లో చెప్పాను కదా మీకు, గోంగూర అయితే పిక్కిల్, మంచిగా గోంగూర పచ్చడి. మన దమ్ము బిర్యానీలోకి గోంగూర అయితే మంచిగా ఇలా రెడీ చేసుకుందాము. మటన్ కర్రీ కూడా అసలు ఎలా అంటే అంత బాగుంది. చూసాను, నేను టేస్ట్ కూడా చేశాను. బాగా మంచిగా గ్రేవీ కూడా వచ్చేసింది. ఆయిల్ కూడా కరెక్ట్గా వేసుకున్నాము. మటన్లో కొంచెం ఆయిల్ పట్టిద్ది. ఇంకా చూసారా, మటన్ కర్రీ కూడా సూపర్గా ఉంది, మీకు అర్థమైపోతుంది. పెరుగు చట్నీ కూడా మనం అన్నీ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం వండిన రైస్ వచ్చేసి 40 మెంబర్స్కి పెడుతున్నాము అనమాట. ఓకే, మనం బయట తీసుకురావాలంటే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, వాడు తీసుకురావాలి, చేయాలి. అది మన ఇంట్లో పండుగ సందర్భంగా క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే ఇలా చేసుకుంటే మనకి హ్యాపీ. అదే బయట ఆర్డర్ ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాము, కానీ పండుగ స్పెషల్ ఎలా ఉండాలండి, ఇలా చేసుకుంటేనే కదా ఉండేది. చూసేసారు కదా. ఇప్పుడు రైస్ అయితే చూసారా ఎంత కరెక్ట్గా మనం వాటర్ చెప్పాను కదా, కిలో రైస్కి 1.5 లీటర్ అయితే వాటర్ వేసుకోవాలి. 6 కిలోలు నేను రైస్కి 5 కిలోలు చికెన్ అయితే వేసాను. ఇప్పుడు వచ్చేసి మనకి రైస్ అయితే సూపర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండి, ఇలా చేసుకుంటాం ఇంట్లో మేము. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి, అందుకోసం చూపిస్తున్నాను. అండ్ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.